అందరికీ స్వాగతం. బొమ్మరిల్లు వ్లాగ్స్‌కి స్వాగతం. నేను వాణినాయక్. ఈరోజు మా ఊర్లో ఎంతో ఆనందంగా జరుపుకునే బొడ్రాయి పండగకి నేను మీకు చూపిపోతున్నాను. ఈరోజు ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే మనం మన గ్రామంలో ఉన్న బొడ్రాయికైతే పండగైతే జరుగుతుంది. ఇంకా మా ఊర్లో ఆ బొడ్రాయి పండగకి మా ఇంటి ముందే ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము వెళ్ళంగానే పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ బొడ్రాయికి అభిషేకం చేసిన తర్వాత ఇంకా మా ఊరి పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మ దగ్గరికైతే మేము అభిషేకానికి నీళ్లు తీసుకువెళ్తున్నాము. ఇక్కడైతే మేము ముత్యాలమ్మ టెంపుల్‌కైతే చేరుకున్నాము. ఊరు పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మ వారికి ఇంకా ఈ ఆడపడుచులైతే బోనాలెత్తుతారు. ఇంకా అమ్మవారికి అభిషేకానికి నీళ్ళైతే ఎవరైనా తీసుకువెళ్ళొచ్చు. ఇంకా పాలు, పెరుగు, తేనె, చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత ఎదురుంగా ఉన్న పోతురాజుకి కూడా అభిషేకం చేశాము. ఇక్కడైతే నేను మా అత్తయ్య అభిషేకం చేస్తున్నప్పుడు ఇక్కడ పోతురాజుకేమో మా ఆడపడుచు శ్రావణి ఏమో ఇంకా అభిషేకం చేస్తున్నారు. ఇంకా అయ్యవారేమో అన్నీ రెడీ చేసి వెళ్ళండమ్మా అన్నారు. ఇంకా అమ్మవారికి అభిషేకం చేసేదాకా వాళ్ళున్నారు. మేమైతే చీర కట్టి అమ్మవారికైతే ముత్తైదువులా రెడీ చేయమన్నారు. ఇంకా చీర కట్టించేసి అమ్మవారికి గాజులు, పసుపు ఇంకా కుంకుమతో రెడీ చేశాము. ఇలా రెడీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరికీ ఈ అదృష్టం దొరకలేదు. మాకే దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము అమ్మవారికి చాలా టైం అయినా కూడా చాలా నీట్‌గా అయితే రెడీ చేశాము. చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మవారు మేము రెడీ చేసిన తర్వాత. ఇంకా చుట్టుపక్కల అదే పక్కనున్న వాటికి కూడా ఇంకా గాజులు వేసేసి ఇంక పూతరాజుకి రెడీ చేస్తున్నాము. రెడీ చేస్తున్నప్పుడు ఇంకా కమిటీ వాళ్ళొచ్చి మాకు టవల్ ఇచ్చారు. ఇంకా పోతురాజుకి కూడా టవల్ కట్టేసి రెడీ అయ్యి ఇంక మేము మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామికి అభిషేకానికి ఇంక వెళ్తున్నాము. ఇంక నీళ్ళు తీసుకొని ఆంజనేయ స్వామి అభిషేకానికైతే వెళ్ళాలి. ఇంక మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము. మాతో వచ్చిన వాళ్ళందరూ డీజేతో పాటు డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. మేమైతే రెడీ చేసి అమ్మవారిని లాస్ట్‌కైతే వచ్చామనమాట. మా అమ్మ కాళ్ళైతే డీజే సౌండ్‌కి అస్సలు ఆగట్లేదు. ఇంక మొత్తానికైతే మేము ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా అభిషేకం చేసుకొని మేము కొబ్బరికాయ కొట్టేసైతే వెళ్ళిపోతున్నాము. బయటికి రాంగానే అయితే ఇక్కడ అందరూ డీజే దగ్గర డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచొని చూసే ఓపిక లేక నేనైతే వచ్చేసాను. వీళ్ళైతే చూసుకొని వస్తున్నారు.